రాయుడు ఆయన ముందు వైసీపీలోకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఇదిగో జనసేన అదిగో జనసేన అన్నారు. ఆయన అయితే జనసేనలో జాయిన్ అవ్వలేదు, తెలుగుదేశం పార్టీ వైపు కూడా వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు ఆయన ఒక పోస్ట్ ట్వీట్ చేశాడు, యుద్ధం సిద్ధానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం తోటి ప్రజల్లోకి వెళ్ళారో ఆయన ఫస్ట్ స్లోగన్ అది, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈయన ట్వీట్ చేసి సిద్ధం అని చెప్పి పెట్టడంతో మళ్ళీ అంబటి రాయుడు గారు ఫ్యాన్ పార్టీలో సేద తీరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంబటి రాయుడు కూడా చాలా కీలకమే, కాపు సామాజిక వర్గం. ఇక్కడ ఈక్వేషన్స్ ఒకసారి గమనించాలి. పద్మనాభం గారిని తీసుకున్నా, లేకపోతే ఇంకొకరిని తీసుకున్నా, పేరు నానికి ప్రయారిటీ ఇచ్చినా, అంబటి రాంబాబుకి ప్రయారిటీ ఇచ్చినా, గుడివాడ అమర్నాథ్కి ప్రయారిటీ ఇచ్చినా, ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం 2 అంశాలు. ఒకటి కాపు సామాజిక వర్గం ఓట్లు లాగాలి, మరొకటి బీసీ ఓట్లు లాగాలి. ఈ 2 కానీ ఆయన ప్లస్గా చేసుకోగలిగితే అధికారం అన్నది చాలా సునాయాసంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మిగతా సామాజిక వర్గాలకి ఆయనకున్న హోప్ ఏంటంటే పేదవాళ్ళు, బిలో ప్రావర్టీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చిన పథకాలకి ఆకర్షితులు అవుతారు, ఆయనకి ఓటు వేస్తారు. అలాగే క్రిస్టియానిటీ ఓట్లన్నీ కూడా ఆయనకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు వేసుకున్న అంచనాలు చెప్తున్నాను నేను, అవే వచ్చే ఛాన్స్ ఉంటుంది మెజారిటీ ఓట్లన్నీ. నెక్స్ట్ మైనారిటీ ఓట్లు కూడా బీజేపీ ఇక్కడ ఉంది కాబట్టి బీజేపీకి వాళ్ళు వ్యతిరేకం కాబట్టి ఆ రకంగా కూడా ఓట్లు వస్తాయన్నది వాళ్ళు లెక్కలు, వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ కూడా. సో మిగతా బ్యాలెన్స్ ఉన్నవి ఏంటి, అత్యధిక ఓటు శాతం ఉన్నది బీసీ వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఇప్పుడు క్షత్రియ అని బ్రాహ్మణ్ అని ఓసీ ఓట్లు అవి ఎలా అయినా సరే మిక్స్డ్గా ఉంటాయి, ఎవరికి గంపగుత్తుగా అదేమీ వెళ్ళిపోవు. ఏ ఎన్నికలు చూసుకున్నా సరే వాళ్ళకు ఉన్న ఓటు శాతం తక్కువ. అందులోని కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఒక ఆఫీసర్ క్యాడర్లు ఉన్నవాళ్ళు, లేకపోతే కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 50-50 ఉంటుంది. సో క్రిస్టియన్ మైనారిటీ అనే ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయితే ఇంక వీళ్ళు సాధించుకోవాల్సింది కాపు, బీసీ. ఈ ఓట్ల మీదే ప్రధానంగా ఈయన ఫోకస్ పెట్టాడు. ఈ ఓట్లనే తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సర్వం సిద్ధం చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేస్తున్న వ్యూహంలో భాగంగానే అంబటి రాయుడు కూడా అందరికీ సుపరిచితులు. నేను ముందే చెప్తున్నట్టుగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించో లేకపోతే ప్రతి పార్టీ అధ్యక్షులు ఆలోచించేది ఈసారి జనాల్లో వెల్ నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ప్రచారపరంగా పనికొస్తాడు, అందరికీ తెలిసిన వాళ్ళు, యూత్ అంతా కూడా అంబటి రాయుడు ఆ క్రేజ్ ఉంటుంది, కాపు సామాజిక వర్గ వ్యక్తి. ఈ ఈక్వేషన్స్తో ఎంత కలిసినా కలడమే, పోయేదానికంట ఎంత వచ్చినా రావడమే అనే ఒక సామెత ఉంటుంది. పోగొట్టుకోవడం కంటే అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎంతో కొంత వస్తే చాలులే అని కొన్ని అంశాల్లో ఆ ఈక్వేషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సిద్ధమని ట్వీట్ చేయడం అన్నది కూడా చాలా హాట్గా నాగుతుంది. ఇంకేంటంటే ఈ ఏడాదిలోనే వైసీపీలో ఆయన రిజైన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. ఇంకా పొద్దుటూరు సభ నేను ముందు ప్రస్తావించినట్లుగా ఈరోజు పొద్దుటూరు సభలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అంశాలు తీసుకొస్తారు, ఇప్పుడున్న పథకాలు కాకుండా కొత్త పథకాలను కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుందట పొద్దుటూరు సభలోని. ఇంకెక్కడి నుంచి అప్రకటితంగా ఆయన ఇచ్చాపురం వరకు కూడా వివిధ రకాల స్కెడ్యూల్స్ తోటి ఆయన దూసుకుపోతుంటారు. సో ఆయనకు అడ్డుకట్ట వేయాలి, ప్రభుత్వం మీద ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో వాళ్ళు అస్త్రాలుగా మలుచుకుండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ప్రచారాలు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తున్నారు. ఒక పక్క రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇది కూడా చాలా గమనించదగ్గ అంశం. అంటే ఒక పక్క నుంచి ఆయన వస్తే ఒక పక్క నుంచి ఈయన వెళ్తాడు. సో ఈ రకంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇంకా ప్రజాగాలంతో ఆయన ఆల్రెడీ కుప్పల్లో మొదలుపెట్టారు. మరొక వైపు 30వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, వారాహి ముహూర్తం. దానికి ప్రత్యేక పూజలు అవి కూడా నిర్వహించారట. 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలో ఆయన పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా పిఠాపురంలో